పాడుపడగారా నమ్మి ఓటేసిన పాపానికి ఈ నాయకులు ఎంత పని చేసిరంటే హబ్బరకొండ ఎవరిని నమ్మాలే తల్లిని పిల్ల నమ్మే కాలం కాదని అందుకనే అంటారు చేశా మన పెద్దలు. అందుకనే ఈ కాలం వచ్చింది. ఇక మరి ఏం భాగవతం చేసారు నాయకులు, నమ్మి ఓటేసిన జనాలు ఏమైపోతున్నారు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం పరికి మేడ్చల్లా. ఉపాయం ఉన్నవాడు ఊరు మీద పడి బతుకుతాడు అన్నట్టు పనిపాట చేత కానీ దగుల్బాజీగాళ్ళు రాజకీయం మీద పడి జనాలను నిట్ట నిలువున దోసుకునే కానీ ఎలుగబెట్టింది ఉద్దారకం చేసింది ఏం లేదటనుల్లా. తమ స్వార్థం కోసము అమాయకుల ఓట్లు రాగుంచి అక్రమదారిలో పైకం కమాయించి భూములు జాగలు సొమ్ములు తరతరాలకు సరిపడే సంపాదన దాచుకొని మంది కొంపలు ముంచుతూ వాళ్ళ అవసరాలు తగ్గట్టు ఊసర వెళ్ళి రాజకీయాలు చేసుకుంటా నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచుతున్నదట జనాల. ఇక మేడ్చల్ ఇలాగలో నిన్న మొన్న కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసాల పేరుతోటి బొంబాయి బొగువాయి గోవా దుబాయ్ తిరిగి జల్సాలు చేసి ప్రజల సమస్యలు మరిచి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసము ఆస్తులను కాపాడుకోవడం కోసము సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఎంత ముద్దుగా కండువాలు మార్చుకుంటారో చూడు ఈ సుధపూసలో. ఎండి నేల మీద ఎంటికాయ పడితే వాన పడే సూచన అన్నట్టు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మొగ్గు చూపే ఈ మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లకు ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా? వైస్ చైర్మన్ 11 మంది కౌన్సిలర్లకు ఎందుకు సోయలేదు జనాల మీద? గింత లజ్జ సిగ్గి తప్పిన రాజకీయం ఎందుకు చెయ్యాలి? ఓట్లేసి గెలిపించిన జనాలను ఎందుకు మోసం చెయ్యాలి? రోడ్ల మీద అడక తినే బిచ్చగాళ్ళన్న మాట మీద ఉంటట్టురు కానీ ఈ నాయకులు ఉంటలేరని కండెర్ర చేసి కయ్యానికి కాలు దూతున్నాడనుల్లా మేడ్చల్ జనాలు. అయినా ఓ సిగ్గి తప్పిన నాయకులారా, ఎంత ఉన్నా తినేది అన్నమే కానీ బంగారం కాదు కదా. ముందుగా మిమ్ముల నమ్మి ఓట్లేసిన జనాలకు ఏం అక్కరం ఉందో గా సమస్య ఏందో సోయి పెట్టి జర తీర్చాలి కానీ గిట్లా బుక్కలు లెల్లాయి డప్పులు అన్నట్టు పూటకో మాట రోజుకో ఆట ఆడొద్దని ప్రజల మేలు కోరే మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది. జర ఇప్పటికైనా మనుషులు లెక్క బతుకుర్రి అని మేడ్చల్లో ఉన్న జనాలు మొత్తం మన్ను దుమ్ము ఎత్తిపోస్తున్నారు మున్సిపల్ నాయకుల మీద.